దేవుని పేరిట అందరికీ వందనాలు. మరి ఈరోజు నేను నిన్న చెప్పిన విధంగా మరి మన నా యొక్క ప్రామిస్ కార్డ్ యొక్క టెస్టిమోనీ ఏంటో మీకు చెప్పాను. ఆల్రెడీ నేను నిన్న చేసిన మన 31st రోజు చేసిన వీడియోలో క్లియర్‌గా చెప్పాము. మనము రెజల్యూషన్స్ అంటే ఏంటి, అవి మనం ఎలా తీసుకోవాలనే విషయంలో, అలాగే ప్రామిస్ కార్డ్స్ గురించి కూడా మనం చూసాము. అది మరి వాచ్ ఏదైతే నేను దేవుడిని అడిగి మరి ఏం చెప్పాలి మీకు లాస్ట్ డే మెసేజ్ ఏముండాలి యూట్యూబ్లో అని అడిగినప్పుడు దేవుడు చెప్పిన విషయాలు మరి మార్కు సువార్త 14వ అధ్యాయం నుంచి ఏదైతే దేవుడు మాట్లాడాడు, యేసు ప్రభు ఆ కొండ మీద మరి శిష్యులతో పాటు ఉండి కనిపెట్టుకొని తను అప్పగింపబడే ముందు రాత్రి వాచ్ అండ్ ప్రే అనే దాని మీద అంశం మీద ఎందుకు అసలు మనం వాచ్ నైట్ సర్వీస్లో పార్టిసిపేట్ చేయాలి, అలాగే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ గురించి కానీ వాటికి ఇంపార్టెన్స్ కానీ ఇవన్నీ మనం చూసాం. అయితే ఈరోజు నేను మీకు మరి నా ప్రామిస్ కార్డ్ గురించి, అది ఏ విధంగా దేవుడు మరి నేను ఏం అడిగాను దేవుడు నాకు ఏం చెప్పాడు అనేది మీకు తెలియజేస్తాను. సాధారణంగా మరి ప్రతి ఒక్కళ్ళు ముందుగా తెలుసుకోవాల్సిందంటే, మనం క్రిస్టియన్స్గా దేవుని గుర్తెరిగిన వారిగా మనం ఉన్నాము, బాప్తిజం తీసుకొని ఉన్నాం. కాకపోతే బాప్తిజం తీసుకున్న తర్వాత మొదటిగా ఏంటంటే, మనము అసలు దేవుని చిత్తం ఏంటి మన పట్ల అనేది ఒకటి మనం గుర్తెరగాలి. మనం దేవుని యొక్క చిత్తం ఏంటి, నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి, ఆయన కొరకు నేను ఏ విధంగా వాడబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక సేవకుడిగా వాడబడాలని కోరుకుంటున్నాడా, ఒక ఎవాంజలిస్ట్గా వాడబడాలని కోరుకుంటున్నాడా, ఒక సంఘాన్ని కట్టాలని దేవుడు కోరుకుంటున్నాడా, లేకపోతే ఏదైనా సంఘంలో నేను పరిచారకుడుగా ఉండి పాస్టర్ గారి కింద నేను పనిచేయాలని దేవుడు కోరుకుంటున్నాడా, లేకపోతే నాకు వస్తున్న శాలరీ అవచ్చు, డబ్బు దీన్ని నేను ఇతరులకి పాస్టర్స్కి ఇచ్చి వాళ్ళ ద్వారా సేవ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడా, అసలు ఏ విధంగా నేను దేవుడికి సహాయపడగలుగుతాను అనేది దేవుని చిత్తం అనేది మనం తెలుసుకోవాలి. వేరే విషయాలు ఉంటే నాకు ఏ జాబ్ వస్తుంది, లేకపోతే నాకు ఎవరితో పెళ్ళి అవుతుంది, లేకపోతే నేను రేపేం చేయాలి, ఎల్లుండి చేయాలి, ఇవన్నీ ఒక కేటగిరీ. అయితే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, అసలు దేవునికి నేను ఏ విధంగా యూజ్ అవ్వగలుగుతున్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు, మనము కేవలం కృప ద్వారానే, ఆయన రక్తం ద్వారా మనము వెలపట్టి కొనబడిన వారు. సో మనం కాదు జీవిస్తుంది, మనం కాదు, కానీ ఎవరు? క్రీస్తే. కాబట్టి మనకి మన మీద అధికారం లేదు. కాబట్టి ఇప్పుడు జీవిస్తుంది ఎవరు? క్రీస్తు. కాబట్టి క్రీస్తు యొక్క చిత్తం ఏంటి మన జీవితంలో అనేది మనం గుర్తెరగాలి. ఆయన యొక్క సేవ, ఆయన చిత్తం మనందరికీ తెలుసు. ఆయన అనాది సంకల్పం ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి సువార్త అందబడాలి. ప్రతి ఒక్క మనిషికి ఏమందబడాలి? సువార్త అందబడాలి. ప్రతి ఒక్క మనిషికి మారు మనసు పొంది క్షమాపణ, పశ్చాత్తాపం పొంది, పాప క్షమాపణ పొంది, పరిశుద్ధులుగా జీవించు పరిపూర్ణ పరిశుద్ధులలోకి నడిపింపబడి అక్కడి నుంచి పరలోక రాజ్యం చేరి వేల సంవత్సరాలు ఆయనతో పాటు ఉండాలనేది ఆయన యొక్క అనాది గొప్ప సంకల్పం, ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క చిత్తం. సో ఆ యొక్క చిత్తానికి మనం ఏ విధంగా, దేవుడు మనల్ని ఎలా వాడుకోబోతున్నాడు అనేది ప్రతి క్రైస్తవుడు అడిగి తెలుసుకోవాలి దేవుణ్ణి. ఈరోజు దిస్ ఈజ్ ఫస్ట్ డే ఇన్ 2025లో ఫస్ట్ డే. మీరు ఈరోజు చేయాల్సిన ఫస్ట్ ప్రార్థన ఏంటంటే, దేవా నీ యొక్క రాజ్య స్థాపనలో నా రోల్ ఏంటి, నీ చిత్తం ఏమై ఉంది, నన్ను ఏ విధంగా నువ్వు వాడుకోవాలనుకుంటున్నావని ఈరోజు మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని నేను నా లైఫ్లో మరి చిన్నప్పటి నుంచి దేవుని కృపను బట్టి నేను నా సాక్ష్యం కూడా షేర్ చేసుకుంటాను, నా యొక్క బ్యాక్గ్రౌండ్ అవన్నీ కూడా షేర్ చేస్తాను. అయితే చిన్నప్పటి నుంచి దేవుని కృపను బట్టి నేను పుట్టకముందు నా కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు మరి దేవునిలోకి ఇద్దరు వ్యక్తులు తమ జీవితాన్ని సంపూర్ణంగా పాపంలో మునిగి తేలుతున్న ఇద్దరు వ్యక్తులు తమ జీవితాన్ని దేవునికి అప్పగించుకొని ముందుకు నడవడం వల్ల నా బాల్యం అంతా కూడా దేవునికి చాలా దగ్గరగా నేను ఉండగలిగాను. వాళ్ళు రుచి చూచి దేవుడిని ఎరిగారు కాబట్టి, వాళ్ళు ఏదో ఆషామాషిగా క్రైస్తవంలో పుట్టాం కాబట్టి మేము క్రైస్తవులంగా ఉంటున్నాం అన్న విధంగా క్రైస్తవులు అవ్వలేదు. లేకపోతే వాళ్ళు ఇప్పుడు యాక్చువల్లీ పాస్టర్స్గా ఉన్నారు. సో వాళ్ళు అలా పాస్టర్స్ అయిన వాళ్ళు కాదు. వాళ్ళు ఈ లోకంలో పాపంలో పడిపోయి మునిగి తేలుతూ అక్కడి నుంచి దేవుణ్ణి గుర్తెరిగి దేవుణ్ణి రుచి చూసి వచ్చిన వారు. కాబట్టి వారి యొక్క ఏవైతే లక్షణాలు, గుణాలు ఏవైతే ఉన్నాయో అవి నాకు కొన్ని కాదు, అన్నీ చిన్నప్పటి నుంచి అలవాటుగా వచ్చినాయి. అదే చిన్నప్పటి నుంచి దాంతోపాటు దేవుని కృపను బట్టి నా తల్లిదండ్రులు వారి ప్రార్థనలు చిన్నప్పటి నుంచి వారు ప్రతిదినం బైబిల్ చదువుకోవడం ఇవన్నీ నాకు నేర్పించారు. కాబట్టి నేను ఈరోజు ఈ విధంగా ఇలా ఉండగలిగాను. అయితే దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి తలాంత్ ఏంటంటే, నేను ఏ విషయాన్నైనా, లోకానుసారం విషయమైనా, బైబిల్ అనుసారమైన ఏ విషయాన్నైనా కానీ నా మైండ్కి వస్తే, నా యొక్క తలంపులకు వస్తే, నేను చాలా బాగా డీప్గా ఆలోచించి దాని యొక్క రీజన్స్ ఏందనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అది దాన్ని బట్టి నేను బైబిల్ చదవడం. నేను 2014లో మరి నా యొక్క 18 ఇయర్స్ 2014లో నేను నా
ఇయర్స్ వచ్చిన దాని వెంటనే నేనేం చేశానంటే బాప్తిజం తీసుకోవడం అనేది జరిగింది. ఆ బాప్తిజం తీసుకున్న తర్వాత నేను బైబిల్ చదివేటప్పుడు నేను దేవునికి ప్రార్థన చేసి బైబిల్ చదివినప్పుడు దేవుడు నాతో క్లియర్‌గా మాట్లాడతామనేది స్టార్ట్ చేశాడు. ఆ క్లియర్ కట్‌గా మాట్లాడతామనేది స్టార్ట్ చేసినప్పుడు కొన్ని వాక్యాలు నేను చదివినప్పుడు ఆ వాక్యాలు చదవంగాల్నే ఈ వాక్యం నాలో నెరవేరాలి దేవా అని నేను కోరుకున్నప్పుడు ఆ వాక్యాలు దేవుడు నాలో నెరవేరుస్తూ వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ దేవా నాకు ఎటువంటి దేవుడు యొక్క వాక్యం ఉంటుంది ఆదికాండంలో. మీరు గనుక నా ఆజ్ఞలు నా కట్టడలను గైకొని పాటించిన యెడల మీ ఏ తెగులు మీ గుడారం సమీపించదన్నప్పుడు ఆ వాక్యం చదవంగానే ఓకే. నేను దేవుని కట్టడలు ఇవన్నీ పాటిస్తున్నా కాబట్టి ఎప్పటినుంచో. సో, కాబట్టి నాకు ఏ తెగులు రాకూడదు అని చెప్పేసి నేను విశ్వాసంతో నమ్మి ఆ వాక్యాన్ని పట్టుకోవడం వల్ల అప్పటినుంచి ఇప్పటి వరకు దేవుడు నా మీదకి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా తీసివేశాడు. ఇంకా అద్భుత కార్యం చెప్పాలంటే ఒక్కొక్కసారి మా హాస్టల్‌లో ప్రాబ్లమ్ ఫుడ్ పాయిజనింగ్ లాగా అయితే అందరికీ మరి ఫుడ్ పాయిజనింగ్ లాగా అయి చాలా ఇబ్బంది పడితే నాకు మాత్రం ఏం కాలేదు. ఆ రోజు నేను తిన్నాను కానీ ఏం కాలేదు. అంటే దేవుని యొక్క కృప అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలిసి అలా హత్తుకొని జీవించడం అనేది నాకు అలా అలవాటయింది ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు. అదేవిధంగా దేవుని యొక్క చిత్తమేంది నా జీవితంలో అనేది నేనేమనుకునేవాడినంటే దేవుని యొక్క రాజ్య స్థాపనలో, దేవుని యొక్క రాజ్య విస్తరణలో నేను ఒక భాగంగా ఉండాలనే ఆశ నాలో చాలా ఎక్కువగా ఉండేది. అయితే అనుకోకుండా ఒకరోజు నేను అంటే అట్లా ఆ యొక్క ఫోకస్‌తోనే నేను అట్లా ముందుకు వస్తూ ఉన్నాను గానీ దేవుని చిత్తం ఏంది అనేది నేను దేవుడిని అడగలేదు ఏ రోజు. నేను మాత్రం నా మైండ్‌లో నేను దేవుని కొరకు బతకాలి, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలన్న ఆశ అనేది చాలా ఎక్కువగా గొప్పగా ఉండేదనమాట. అలాంటి దినాన ఒకరోజు మా మామయ్యని ఈజ్ ఎ పాస్టర్ అనమాట. తను కూడా తన జీవితంలో అన్ని పాపాలు చేసి దేవుడిని రుచి చూసి ఆ పాపాలన్నీ విడిచిపెట్టి వచ్చి సేవ చేస్తున్న వ్యక్తి అనమాట. చాలా నిస్వార్థ సేవ అని చెప్పాలి. ఒక పక్క ఢిల్లీ పోలీస్‌గా పనిచేస్తూ అక్కడి నుంచి మళ్ళీ బయటకొచ్చి ఈవినింగ్ టైమ్స్‌లో ఇంటికొచ్చి మళ్ళీ వెంటనే సేవకెళ్ళిపోయి అనేక ప్రాంతాలు ఢిల్లీలో ఎక్కడో దూర ప్రాంతాలు ఉంటాయి. చిన్న చిన్న ఊర్లు ఎక్కడెక్కడ దూరం ఉంటాయి. అక్కడికి వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తూ మరి అలా కష్టపడుతూ దేవుని యొక్క సేవ చేసిన ఆ వ్యక్తి ఒకసారి మరి ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు నేను రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్‌కి వెళ్ళాను కార్‌లో. ఒక కార్ మాట్లాడి క్యాబ్ మాట్లాడుకొని తిరిగి వస్తున్నప్పుడు క్యాబ్‌లో వాళ్ళని తీసుకొని వస్తున్నప్పుడు ఆ క్యాబ్ డ్రైవరు ఈజ్ ఏ క్రిస్టియన్ అంటే యేసు ప్రభుని నమ్ముతా అని అన్నాడు. అప్పుడు మా మామయ్యకను ఆ క్యాబ్ డ్రైవర్‌కి సంభాషణ జరుగుతుంది. సంభాషణలో ఆ క్యాబ్ డ్రైవర్ ఏమన్నాడంటే, "అయ్యా నేను క్రైస్తవుడినే కానీ నేను చర్చికి పోను" అన్నాడు. "అదేంటి చర్చికి వెళ్ళాలి కదా దేవుని ఆజ్ఞ కదా" అంటే, "లేదయ్యా పాస్టర్లు డబ్బులు తీసుకొని ఎక్కువ డబ్బులు ఇచ్చినోడికి ఎక్కువసేపు, తక్కువ డబ్బులు ఇచ్చినోడికి తక్కువసేపు ప్రార్థన చేస్తారయ్యా. అది నాకు నచ్చలేదు. అందుకని నేను యేసు ప్రభువుని నమ్ముతాను. కానీ నేను చర్చికి వెళ్ళను. ఎందుకు యేసు ప్రభువుని నమ్ముతానంటే కూడా పాపం అతను సాక్ష్యం చెప్పాడు. నేను నమ్మనప్పుడు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కారు వచ్చి నా కాలు మీద పడినప్పుడు ఆ యొక్క ఆ కారు నేను లేపలేకపోతున్నాను. కారు మొత్తం నా కాలు మీద పడిపోయింది. ఇంకా అలానే కొట్టుకొని చచ్చిపోవాల్సిన నేను యేసయ్య నా భార్య విశ్వాసాన్ని బట్టి యేసయ్య అని చెప్పి నేను గట్టిగా అరిసి ఎక్కడ లేని బలం నాకు వచ్చి ఆ కార్‌ని లేపి అవతల పడేసాను. నా అంతట నేనే కార్‌ని లేపేసి నా కాలుని వెనక్కి లాగేసుకున్నా అని అతను చెప్పాడనమాట. సో, అందుని బట్టి యేసు ప్రభు ఉన్నాడు. అతను శక్తివంతమైన దేవుడు, నిజమైన దేవుడు అని అతను గుర్తెరిగాడు. కానీ అక్కడ ఏం ప్రాబ్లమ్ వచ్చిందంటే పాస్టర్లు ఒకళ్ళకి ఇంకొకళ్ళకి బయాస్ చూపించడం అతనికి నచ్చక ఇలా అనంగానే మా మామయ్య వెంటనే ఒక మాట అన్నారంటే ఏంటంటే, "ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు పాస్టర్స్ అయిపోవాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు దేవుడి సేవ చేయాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? దేవుడి సేవ చేయాలనుకుంటున్నారు. అసలు దేవుని చిత్తమా కాదని అడగకుండా వచ్చి దేవుని సేవ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు నిలవలేరు. నిలిచినా కానీ దేవునికి అవమానకరంగా నిలుస్తారని" చెప్పేసి మా మామయ్య వాక్యం చెప్పారు. అప్పుడు నాకు వెంటనే ఆ మాట వినంగానే ఎక్కడ లేని భయము, ఎక్కడ లేని బాధ, ఎక్కడ లేని ఏడుపు. ఎందుకంటే ఎంతో ఆశగా నేను దేవుని కొరకు ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి, సేవ చేయాలన్న దృక్పథంతో ఉన్న నాకు ఆ రోజు ఒక్కసారిగా నిజమే కదా! దేవుడు నిజంగా మరి నా యొక్క జీవితం నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు? నేనేదైతే కోరుకుంటున్నానో అదే దేవుడు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడా? లేకపోతే దేవుడు వేరే విధంగా నన్ను వాడాలనుకుంటున్నాడా? దేవుడు వేరే విధంగా ఒకవేళ వాడుకోవాలనుకుంటుంటే నేను ఒకవేళ దేవుడికి వ్యతిరేకంగా నేను కూడా దేవుని సేవ చేస్తానని చెప్పేసి నేను ఒకవేళ ఆ విధంగా ఏమైనా ఆలోచిస్తున్నానా? దేవునికి వ్యతిరేకంగా నాకు తెలియకుండా నేను దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నానేమో, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నానేమో, దేవుని చిత్తం ఇది కాదు అవునని ఎప్పుడు అడగలేదే. కేవలం నాకు నేనే అనుకుంటూ వెళ్ళిపోతుందని అయ్యో అని చెప్పేసి చాలా బాధ, దుఃఖం. ఇంటికి రాగాలనే వెంటనే ఎవ్వరికి చెప్పకుండా రూమ్‌లోకి వెళ్ళిపోయి ఆ అన్నం కూడా తినలే అప్పుడు. రూమ్‌లోకి వెళ్ళిపోయి వెంటనే ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేసేసా. ప్రేయర్ చేసుకొని ఏడుపొచ్చేస్తుంది. యేసయ్య నువ్వు నాతో మాట్లాడు. నా వల్ల కాదు. ఇన్ని రోజులు నేను నీ సేవ చేయాలని నేను నా మట్టుకు నేను అనుకుంటూనే ఉన్నాను కానీ, ఏ రోజు నిన్ను అడగలేదు యేసయ్య నీ చిత్తమేందని.
ఏ రోజు నీ చిత్తమేందో నిన్ను అడగలేదు. నన్ను క్షమించేసేయ్, నాకు చాలా బాధగా ఉంది, అసలు నీ చిత్తమో కాదని తెలియకుండా నేను అటువైపు అడుగులేస్తున్నాను, నన్ను క్షమించిన ఆయన అని చెప్పేసి నువ్వు నాతో మాట్లాడి ఈరోజు నువ్వు మాట్లాడాల్సిందే, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి ఆ టైం ఎలా ఉందంటే నాకు హృదయం పిండేస్తున్నట్టు, ఎక్కడ లేని భయము, బాధ, ఆందోళన. ఏంటి నిజమే కదా, దేవుని చిత్తం తెలియకుండా చాలామంది సేవకు వస్తున్నారు. అలా వచ్చిన వాళ్ళు చాలామంది సగంలో సేవ ఆపేస్తున్నారు. అలాగే అలా వచ్చిన వాళ్ళు చాలామంది దేవునికి అవమానకరమైన జీవితాన్ని జీవించి దేవునికి అవమానకరమైన పనులు చేసి ఇట్లా దేవుని పిల్లల్ని దగ్గరికి చేయాల్సింది దేవుని సన్నిధికి దూరం చేస్తున్నారు. అలాంటి వారిలో నేను ఉండకూడదు అని భయము, బాధ, ఆందోళనతో నేను వెంటనే ప్రార్థన చేసినప్పుడు యేసయ్య నాతో మాట్లాడాడు. యెషయా 43:1, 2, 3 మీరు చదివితే అక్కడ ఉంటుంది. నీ పేరు పెట్టి నిన్ను నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకునే ఇశ్రాయేలు, నువ్వు నా సొత్తు, నేను పేరు పెట్టి నిన్ను పిలిచాయని చెప్పేసి అక్కడ వాక్యం ఉంది. ఆ వాక్యం రాగానే ఎగిరి గంతేసినంత ఆనందమైంది. ఓకే, సో నేనేదైతే అనుకున్నా అదే దేవుని చిత్తమని. అలా మీరు కూడా మీ జీవితాల్లో దేవుని యొక్క రాజ్య స్థాపనలో మీ రోల్ ఏంటనేది మీరు తెలుసుకోవాలి ఒక క్రైస్తవునిగా. ఒకవేళ కనుక ఇది తెలుసుకోలేదనుకోండి, మీ బాప్తిసమే కాదు, మీ విశ్వాసమే కాదు. 100% బల్లగుద్ది చెప్తా. ఎందుకంటే బాప్తిసం తీసుకునేది ఏమని బాప్తిసం తీసుకుంటాం? యేసు ప్రభు నా కొరకు చనిపోయాడని బాప్తిసం తీసుకుంటాం. సో ఆయన నా కొరకు చనిపోయాడు కాబట్టి నేను ఆయన కొరకు బ్రతుకుతానని చెప్పి బాప్తిసం తీసుకుంటాం. ఆయన కొరకు బ్రతికే వాళ్ళం ఏం చేయాలి? ఫస్ట్ పని చేయాల్సింది ఏంటి? అసలు ఆయన యొక్క చిత్తం ఏంది గుర్తెరగాలి. ఆయన యొక్క చిత్తం ఏంటి? ఇలా అందరు ప్రజలందరినీ ఈ యొక్క పాపం నుంచి రక్షించి పరలోక రాజ్యం తీసుకెళ్ళాలి అనేది. అలాగే ఆ యొక్క శుభవర్తమానము యేసుప్రభు వచ్చి చేసిన ఈ యొక్క బైబిల్లో ఉన్నవన్నీ చెప్పి వారి యొక్క హృదయాల్లో ఉన్న పాపాన్ని తీసివేసి మారు మనసు, యేసు కొరకు మనం కొరకు చనిపోయాడని చెప్పి ఇవన్నీ చెప్పి వారిలో మారు మనసు తీసుకువచ్చి వారి మంచి మార్గంలో నడిచే విధంగా, పరిపూర్ణ పరిశుద్ధతలోకి వాళ్ళు నడిపింపే విధంగా సేవకు మన సహకారంగా కానీ లేకపోతే మనమే సేవకు అర్పించుకొని ముందుకు వెళ్ళాలి అనేది దేవుని యొక్క చిత్తం. ఆ చిత్తంలో నీ పార్ట్ ఏంది? నీ యొక్క దేవుని యొక్క విల్ ఏంటి? నీ పార్ట్ ఏంది? నీ రోల్ ఏంటి అనేది నువ్వు దేవుడిని అడిగి తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేదంటే నీ యొక్క బాప్తిసమే కాదు, ఒకవేళ అది బాప్తిసం తీసుకునే ఉపయోగం లేని బాప్తిసం 100%. ఎందుకంటే యేసు ప్రభు వారు తన శిష్యులతో లాస్ట్గా చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే సర్వ సృష్టికి సువార్త చాటుడి అన్నాడు. సువార్త చాటుడి. సో కాబట్టి బాప్తిసం తీసుకుని నువ్వు నేను కనుక ఈరోజు వరకు దేవా నీ రాజ్య సువార్త విస్తరణలో నా యొక్క పార్ట్ ఏంటి, నా రోల్ ఏంటి, నేనేం చేయాలి, నేను ఏ విధంగా వాడబడాలి, ఒక పాస్టర్గా వాడబడాలా, ఒక సేవకుడు గానా, లేకపోతే ఎవెంజలిస్ట్ గానా, లేకపోతే ఎప్పుడైనా చర్చెస్కి వెళ్ళినప్పుడు బోధకుడు గానా, లేకపోతే ఏ విధంగా కొన్ని ఈవెంట్స్లో వెళ్ళినప్పుడు బోధకుడు కానీ ఏ విధంగా నేను వాడబడాలి, లేకపోతే ఆల్రెడీ పాస్టర్స్ ఉన్నారు వాళ్ళకి నేను నా చర్చిలో నాకు సంఘంలో నేను ఒక మూల స్తంభంగా ఉండి వాడబడాలా, లేకపోతే ఇంకా వేరే ఇంకా ఏ విధంగా వాడబడాలి, లేకపోతే నాకున్న ఒక సర్కిల్లో నాకున్న అధికారంలో నేను నా దగ్గరికి క్రైస్తవులు ఎవరైనా వచ్చి నీ యొక్క రాజసువార్త నాకు అవసరమైనప్పుడు అలా ఏమైనా నేను వాడబడాలి, ఏ విధంగా వాడబడాలని కనుక మీరు ఈరోజు దాకా అడగపోతే ఈరోజు అడగండి. ఒకవేళ ఈరోజు కూడా ఈ వాక్యం విన్న తర్వాత కూడా ఒకవేళ అడగట్లేదంటే ఖచ్చితంగా మీ బాప్తిసం నిజమైన బాప్తిసం కాదు, మీ నిజమైన మారు మనసు కాదు, మీరు ఖచ్చితంగా క్రైస్తవులు కానే కాదు. 100% బల్లగుద్ది చెప్తాయి. ఇది కాదు, ఇది తప్పు, మేము క్రైస్తవులమే అంటే కేవలం దేవుని యొక్క రాజ్య స్థాపనలో మేము గనక మా రోల్ ఏందో అని మేము తెలుసుకోకపోతే మేము క్రైస్తవులు కాకుండా పోతామంటే క్రైస్తవులు కాకుండా పోతారు అంతే. సింపుల్. 100% క్రైస్తవులు కాకుండా పోతారు. ఎందుకంటే అసలు మనం జీవిస్తుంది మనం కాదు, జీవిస్తుంది యేసుప్రభు అయినప్పుడు మనలో యేసుప్రభు మనం జీవిస్తుంది. బ్రతుకుట ఎవరు మనం కాదు బతుకుతుంది, దేవుడే మన ఎందుకు బతుకుతున్నాడు కాబట్టి. ఎందుకు మనం ఎప్పుడు పాపంలో చనిపోయిన వారు, ఇది ఆయన ఇచ్చిన ఒక లైఫ్ అనమాట. ఈ లైఫ్ని మనం ఆయన కొరకు మనం బతుకుతున్నప్పుడు ఆయన చిత్తానుసారంగా బ్రతకాలనేది మినిమం కామన్ సెన్స్. కాబట్టి ప్లీజ్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఆయనకు చిత్తం ఏందో మీరు తెలుసుకోండి. ఇప్పటికీ ఆల్రెడీ వీడియో చాలా లెంత్ అయిపోయిందని ఇంకొక వీడియో క్రియేట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు రిజల్యూషన్స్ కానీ ప్రామిస్ కార్డు గురించి కానీ ఇవన్నీ నీకు చెప్తాను. కాబట్టి ఈ యొక్క వీడియోలో మరి దేవుని కృపను బట్టి నేను అసలు యాక్చువల్లీ టెస్టిమనీ అనేది చివరిలో చెప్పాలని చెప్పేసి రాసుకుని ఉన్నాను. కానీ మరి దేవుడు ఎందుకో ఈ విధంగా నడిపించబడ్డాను ఆత్మచేత. సో కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, క్లియర్ కట్గా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పటిదాకా కనుక మీరు దేవునిలో ఎప్పుడు కనుక ప్రార్థన చేసి యేసయ్యా నీ రాజ్య సువార్తలో నేను ఏ విధంగా వాడబడాలి, నా రోల్ ఏంటి అని కనుక మీరు ఇప్పటిదాకా అడగకపోతే ఇప్పుడు అడగండి. ఈరోజు January 1st వెరీ మంచి డే. ఈరోజు
ఈరోజు అడిగి తెలుసుకొని దేవుడి నుంచి సమాధానం పొందుకోండి. దేవుడి నుంచి సమాధానం ఎలా వస్తుందంటే ప్రార్థన చేసి, ఈ విషయం గురించి ప్రార్థన చేసి బైబిల్ని ర్యాండమ్గా తీయండి. ర్యాండమ్గా తీయగానే మీకు కంటికి ఎక్కడైతే వచనం వస్తే ఆ వచనం వస్తున్నప్పుడు ఆ వచనం, పై వచనం, కింద వచనం, ఆ వచనం చదవండి. ఇదంతా చేసే ముందు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలో మీ చిత్తమైన దేవా అని చెప్పి, అలాగే నేను చదవబోయే వాక్యం నాకు అర్థం క్లియర్ కట్టుకుని నాతో మాట్లాడని చెప్పి ప్రార్థన చేసి ర్యాండమ్గా తీసినప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. అలా ఒకవేళ మాట్లాడింది మీకు అర్థం కాకపోతే మళ్ళీ ప్రార్థన చేయండి. మళ్ళీ ప్రార్థన చేసేసి నాకు అర్థం కావట్లేదు, నాది మట్టి బుర్ర, మరొకసారి నాతో మాట్లాడని చెప్పి మళ్ళీ ర్యాండమ్గా తీయండి. ఏసే క్లియర్ కట్గా మాట్లాడతాడు. ఆయన చిత్తమేంటో మన జీవితాల్లో. సో కాబట్టి ఇది తప్పకుండా జ్ఞాపకం చేసుకొని ఆయన చిత్తము, ఆయన రాజ్య సువార్తలో మనం ఏ విధంగా వాడబడాలి అనేది ఆ చిత్తం గురించి ప్రార్థన చేయండి. అంతేగాని నేను రేపు ఏ ఉద్యోగం చేయాలి, లేకపోతే రేపు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే రేపు ఏం తినాలి, రేపు ఏం వేసుకోవాలి, వీటి గురించి ఆ దేవుని చిత్తాలు అడిగే టైం కాదు. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన దేవుని యొక్క రాజ్య సువార్త విస్తరణలో మీ యొక్క రోల్ ఏంటి. ఒక మంచి పాటలు పాడుతూ క్వైర్ లీడర్గా మీరు ముందుకు వెళ్ళాలనేది దేవుని చిత్తమా? ప్రార్థనలో ఈ విధంగా దేవుడు వాడుకోవాలనుకున్నాడు మిమ్మల్ని ఆయన రాజ్య సువార్తలో. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్నాము. చూస్తుంటే ఎక్కడ చూసినా పాపము. అరే ఈ వ్యక్తి పాపం చేస్తాడా, అరే ఈ వయసులో ఉన్నవాడు ఈ పాపం చేస్తాడా, లేకపోతే ఈ వయసులో ఉన్న పిల్లలు చిన్న చిన్న పిల్లవాళ్ళు, అరే ఇంత చిన్న పిల్లవాడికి అలాంటి ఆలోచనలు ఎందుకు వచ్చాయి? 7 years 8 years 9 years 10 years ఉన్నాం. బాబులకి ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి? పాపలకి ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి? ఎందుకు ఇలాంటి ఆలోచనలు? 70-80 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయి? ఏం జరుగుతుంది అసలు? ఇంత డబ్బులు సంపాదించి, ఇంత జ్ఞానం సంపాదించిన పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా తమ భార్యలను చంపడము, లేదా భర్తలను చంపడము, లేదా అన్నదమ్ములను చంపుకోవడము, ఇలా చేసి దొరికిపోయి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటే అంత్య దినాల్లో ఉన్నాం. సో కాబట్టి ప్లీజ్ చాలా సీరియస్గా తీసుకోండి ఈ మ్యాటర్. దేవుని యొక్క రాజ్య సువార్త విస్తరణలో మీ రోల్ ఏంటో మీరు తెలుసుకోవాలి. ఈరోజు దేవుడికి చిన్న వాక్యాన్ని దీవించిన కాక నెక్స్ట్ వీడియోస్లో ఈ యొక్క న్యూ ఇయర్ రెజల్యూషన్స్ గురించి, ఏ రెజల్యూషన్స్ టైప్స్ ఏముంటాయి, అలాగే మెయిన్గా కామన్గా స్పిరిచువల్ రెజల్యూషన్స్లో మెయిన్గా 3 things ఉన్నాయి. అవి మనం కంపల్సరీ పాటించి అవి చెప్తాను. ప్రామిస్ కార్డు విషయాల గురించి కూడా, ఏ విధంగా మనం వచ్చిన ప్రామిస్ కార్డ్ని ఏ విధంగా మనం తీసుకోవాలి, ఎలా దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఎలా దాన్ని మనం స్వతంత్రించుకోవాలి, ఎలా అది మన జీవితంలో నెరవేర్చేట్టు మనం చూసుకోవాలి, ఏ విధంగా చేస్తే అది మన జీవితంలో నెరవేరుతుంది అనే విషయాలు నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. అందరికీ ప్రైజ్ లార్డ్, హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఈ దినము మీరు చేసే ప్రార్థన, అలాగే దేవుడి నుంచి మీకు ఖచ్చితంగా మరి యొక్క రిప్లై వస్తుంది. ఆ రిప్లైని బట్టి మీరు దేవుని యొక్క సేవలో మీ యొక్క రోల్ ఏంటనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీ రిజల్యూషన్ కావచ్చు, మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని న్యూ ఇయర్ రిజల్యూషన్, దేవుడిచ్చిన యొక్క చిత్తాన్ని బేస్ చేసుకొని న్యూ ఇయర్ రిజల్యూషన్స్ మీరు తీసుకోవాలి. ఆమేన్.